వచ్చే నెల డిసెంబర్ 1న నిర్వహించ తలపెట్టిన చెలో హైదరాబాద్కు దివ్యాంగులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఆదివారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని గాంధీనగర్ ప్రకాశం హాల్లో జరిగే ఈ సమావేశానికి డిసెంబర్ 1వ తేదీన దివ్యాంగులు భారీ సంఖ్యలో తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగాలన్నారు. ఉద్యోగులు, మేధావులు, దివ్యాంగులు తరలివచ్చి దిగ్విజయం చేయాలని కోరారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి ఐక్యతను చాటాలన్నారు. ఐక్యమత్యమే మహాబలమే అనే నినాదాన్ని వినిపించాలన్నారు. ఇక ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క హాజరు కాబోతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 1వ తేదీన రాష్ట్ర దివ్యాంగుల ఉద్యోగుల ఉపాధ్యాయుల పెద్ద ఎత్తున సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి జిల్లా నుండి దివ్యాంగ మిత్రులు, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమంలో పంచుకొని వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి దివ్యాంగులందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి మన వాయిస్ను వినిపించే విధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గారిని ఘనంగా సన్మానం చేసుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది గాంధీ భవన్ దగ్గర ప్రకాశం హాల్లో మన రాష్ట్ర కమిటీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రతి వికలాంగుల ఉద్యోగులందరూ కూడా తరలి రావాలని ఈ సందర్భంగా జిల్లా నుంచి పిలుపునిస్తున్నాం. ప్రతి ఉద్యోగులు కలిసి ఐక్యమత్యమే మహాబలంగా చాటి చెప్పినప్పుడే మన సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందని మన బల నిరూపణ కోసం మనమంతా అన్ని యూనియన్లు, డిఫెండమ్ అండ్ ఈరింగ్ అందరు కలిసి అన్ని యూనియన్లు కలిసి ఒకటే వేదిక మీద ఒక ప్లాట్ఫామ్ మీద పోరాటం మన సంఖ్యాబలాన్ని చూపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మన సమస్యలు సానుకూలంగా వ్యవహరించే విధంగా ఈ కార్యక్రమానికి మరి డిప్యూటీ సీఎం గారు మరియు సీతక్క గారు, మినిస్టర్లందరికీ కూడా ఆహ్వానం